వెల్కమ్ టు డిఎన్ఆర్ ట్రిక్స్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్కి సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. అలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియోలో తక్కువ టైంలో మ్యాక్సిమం స్కోర్ ఎలా స్కోర్ చేయాలనే దాని గురించి ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మనందరికి తెలిసింది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ నుండి 40 క్వశ్చన్స్, రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఓకే, టోటల్ 80 క్వశ్చన్స్ ఉన్నాయండి. 80 క్వశ్చన్స్ 45 మినిట్స్ టైం అండి. ఓకే, సో టోటల్ 80 క్వశ్చన్స్ 45 మినిట్స్ టైం అండి. అంటే ఆల్మోస్ట్ ఈచ్ క్వశ్చన్కి 30 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయడం కుదరదండి మనకి ఇక్కడ. అంటే ఈచ్ క్వశ్చన్కి 30 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయడం కుదరదండి. ఓకే, సో అందుకనే మన ప్రిపరేషన్ అనేది మ్యాక్సిమం స్కోర్ని ఎలా స్కోర్ చేయాలి, ఎలా గెయిన్ చేయాలి మార్క్స్ అనేవి అనే ప్రాపర్ స్ట్రాటజీ అయితే మనకు గ్యారంటీగా ఉండాలండి. సో ప్రాపర్ స్ట్రాటజీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనకి. ఎప్పుడైతే మీకు ప్రాపర్ స్ట్రాటజీ ఉంటుందో అప్పుడు మీరు అనుకున్నట్లు తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయించండి. సో దీనికి సంబంధించి మనకేంటంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. దీనికి సంబంధించి కాన్సన్ట్రేషన్ చేయవలసిన టాపిక్స్ ఏంటి, అలానే ఎంత టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అలానే ఎగ్జామ్లో ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అని మీకు క్లియర్గా, అంటే వెరీ క్లియర్గా ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సో అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ గ్యారంటీ అండి. సో 5 క్వశ్చన్స్ రావచ్చు, అంతకన్నా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ. ఓకే, సో నెంబర్ సిరీస్లో 3 to 4 క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగానే ఉంటాయండి. ఎందుకంటే ఆర్బీ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుందండి. ఓకే, సో కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉంటాయండి. ఓకే, లైక్ డిఫరెన్స్ ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయండి. సో ప్రాబ్లమ్స్కి మధ్య డిఫరెన్స్ చెక్ చేసే విధంగా ఉంటాయి మనకి ఇక్కడ. సో ఆర్ఆర్బీ ఎగ్జామ్లో క్వశ్చన్ లెవెల్ కొంచెం తక్కువగానే ఉంటుందండి, అందుకని ఈజీగా ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ మీకు. ఓకే, సో నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో డెఫినెట్లీగా 5 to 10 క్వశ్చన్స్ అండి, గ్యారంటీ అండి. 5 to 10 క్వశ్చన్స్ ఇస్ గ్యారంటీ అండి. ఓకే, సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్లియర్గా రావాలి అంటే, ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో 4 టాపిక్స్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, అండ్ యావరేజెస్, పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ 4 టాపిక్ పర్ఫెక్ట్గా ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. టోటల్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఈ 4 టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అండ్ 1 క్వశ్చన్ జనరల్గా ఉంటుందండి. ఓకే, సో 1 క్వశ్చన్ జనరల్గా అడుగుతాడు అక్కడ. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దామండి ఇక్కడ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్స్ నుండి డెఫినెట్లీగా 5 to 7 క్వశ్చన్స్ గ్యారంటీ అండి. ఓకే, సో మినిమం 5 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో అదర్వైజ్ ఒక్కోసారి 7 క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట సింప్లిఫికేషన్స్. సో సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జామ్లో అడగకపోతే డెఫినెట్లీ అప్రాక్సిమేషన్ నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓకే, సింప్లిఫికేషన్ నుండి క్వశ్చన్స్ రాకపోతే దెన్ డెఫినెట్లీగా అప్రాక్సిమేషన్ నుండి క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ వస్తాయండి గ్యారంటీగా. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినెట్లీగా 5 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీలో క్వశ్చన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీగా 5 మార్క్స్ అండి. ఓకే, సో ఆల్మోస్ట్ రాకపోవచ్చు, సమ్టైమ్స్ ఒక్కోసారి అడుగుతాడండి డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీ గురించి సపరేట్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని టాపిక్స్ అండి, అన్ని టాపిక్స్. సో రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డేటా మొత్తం ఇవన్నీ యాడ్ చేసుకుంటే మొత్తం కలిపి క్వశ్చన్స్ అడుగుతుంటాడండి ఇక్కడ డేటా సఫిషియన్సీలో. సో డేటా సఫిషియన్సీ సపరేట్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ క్వశ్చన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ వస్తాయండి గ్యారంటీగా. ఓకే, టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయని చెప్పండి నెంబర్ సిరీస్లో. సో 5 క్వశ్చన్స్ని మనం డెఫినెట్లీగా 2 or 3 మినిట్స్లో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. సో నెంబర్ సిరీస్లో 5 క్వశ్చన్స్ని మనం 2 or 3 మినిట్స్లో సాల్వ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 10 క్వశ్చన్స్ని 4 or 5 మినిట్స్లో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. ఓకే, సో డేటా ఇంటర్ప్రిటేషన్ని టోటల్ 10 క్వశ్చన్స్ మనం 4 or 5 మినిట్స్లో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలండి. సో 4 or 5 మినిట్స్లో సాల్వ్ చేయాలి అంటే మోర్ ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అండి. సో మీరు మాక్ టెస్ట్, నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయండి, డెఫినెట్లీగా 4 or 5 మినిట్స్లో సాల్వ్ చేసే విధంగా అంత ఫాస్ట్నెస్ వస్తుందండి మీకు గ్యారంటీగా. ఓకే, సో సింపుల్ అండి. సక్సెస్కి ఇక్కడ ఏమి ఫార్ములాస్ ఏముండవు, ఓన్లీ మాక్ టెస్ట్లేనండి ఇక్కడ. సో ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే సక్సెస్కి అంత దగ్గరగా ఉంటారండి మీరు. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ డెఫినెట్లీగా 5 క్వశ్చన్స్ వస్తాయి. సో 5 క్వశ్చన్స్ కూడా మనం 2 or 3 మినిట్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదండి.
సో అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే జస్ట్ 2 or 3 minutesలో సాల్వ్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా 5 questions 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. సో 2 minutesలో సాల్వ్ చేసే విధంగా కూడా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. ఓకే, సో ఆ టెక్నిక్స్ అన్ని మీరు క్లియర్గా నేర్చుకుంటే జస్ట్ 2 minutesలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, మరి 2 minutesలో సాల్వ్ చేయాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాల్సిందే మీరు. ఓకే, నెక్స్ట్ డేటా సఫిషియన్సీ కూడా 5 questions కూడా 2 or 3 minutesలో సాల్వ్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయాల్సిందండి. ఓకే, నెక్స్ట్ సో నంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో టైమ్ అండ్ వర్క్ అన్నప్పుడు సో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా యాడ్ అయి ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ టాపిక్ నుండి ఇండివిజువల్ టాపిక్స్ అండి. ఇవన్నీ ఇండివిజువల్ టాపిక్ నుండి డెఫినెట్లీగా 5 to 10 questions వచ్చే ఛాన్స్ ఉంటాయండి. రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, సో అందుకని ఈ టాపిక్స్ అనేవి సో ఇండివిజువల్గా నేర్చుకోండి. సో ఎందుకంటే ఇవి ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తేనే ఎక్కువ అనమాట. ఇక్కడ సమ్ టైమ్స్ ఒక్కొక్క క్వశ్చన్ కూడా రాకపోవచ్చు అనమాట. సో ఈ టాపిక్స్ అని మనం క్లియర్గా నేర్చుకుంటే 5 to 10 marks ఇన్ యువర్ హ్యాండ్ అండి. ఓకే, నెక్స్ట్ పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, సెట్ థియరీ, డేటా అనాలిసిస్ నుండి క్వశ్చన్స్ అయితే రాకపోవచ్చు అండి డెఫినెట్లీగా. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎక్కువగా అడగడు, ఒకవేళ అడిగితే 1 or 2 questions అడగచ్చండి. ఓకే, సో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగడు. పర్మిటేషన్, కాంబినేషన్ నుండి, ప్రాబబిలిటీ నుండి, సెట్ థియరీ నుండి, డేటా అనాలిసిస్ నుండి మహా అయితే 1 or 2 questions మాత్రమే అడుగుతారండి. సో పర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, సెట్ థియరీ అండ్ డేటా అనాలిసిస్ నుండి. అంటే వీటికి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని చెప్తానండి ఇక్కడ నేను. సో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఇన్ కేస్ అడిగితే 1-2 questions అడగచ్చు. ఓకే, సో ఈ 1 or 2 questions కూడా జస్ట్ మన హాఫ్ మినిట్లో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సో రీజనింగ్ చూద్దామండి ఇక్కడ. సో రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, దాని వెయిటేజ్ ఏంటో ఒకసారి చూద్దాం క్లియర్గా ఇక్కడ. సో కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో డెఫినెట్లీగా 5 marks వస్తాయండి గ్యారంటీగా. ఈ 5 marksను కూడా మనము 2 to 3 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సిలాలిజంలో డెఫినెట్లీగా 5 to 10 questions వస్తాయండి. సో 5 questions వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ 5 questions కూడా మనం 2 or 3 minutesలో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలండి. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కూడా 3 to 5 marks వస్తాయండి. సో ఈ 5 questions కూడా మనం 2 minutesలో సాల్వ్ చేసే విధంగా సో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరికల్ సీక్వెన్స్ టెస్ట్. సో డెఫినెట్లీగా 5 questions వస్తాయండి ఇందులో. సో ఈ 5 questions కూడా మనం 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్లో సో డెఫినెట్లీగా 3 to 5 questions వస్తాయండి. సో ఈ 3 to 5 questions కూడా మనం సో 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. నెక్స్ట్ డైరెక్షన్లో కూడా డెఫినెట్లీగా 3 questions వస్తాయండి. ఈ 3 questions కూడా జస్ట్ మనం 1.5 minutesలో సాల్వ్ చేసే విధంగా సో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో డెఫినెట్లీగా 5 questions వస్తాయి గ్యారంటీగా. ఈ 5 questions కూడా మనం 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఫజిల్స్లో నుండి కూడా 5 questions వస్తాయి డెఫినెట్లీగా. ఈ 5 questions మనం 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలండి. సో డిసిషన్ మేకింగ్ కూడా సో 5 questions వస్తాయండి డెఫినెట్లీగా. 5 questions కూడా మనం 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ మిషన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుండి డెఫినెట్లీగా 5 questions వస్తాయి. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సమ్ టైమ్స్ అడగక క్వశ్చన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా 5 questions వస్తాయండి. ఈ 5 questions కూడా మనం 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ర్యాంకింగ్ టెస్ట్, ఆల్ఫాబెట్ టెస్ట్, సో స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్. సో వీటి నుండి వస్తే క్వశ్చన్స్ రావచ్చండి 5 questions. అవి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడగకపోవచ్చు. ఓకే, బట్ మెయిన్స్ ఎగ్జామ్లో సమ్ టైమ్స్ అడుగుతారు, సమ్ టైమ్స్ అడగరండి. ఓకే, సో వీటిని కూడా మనం 5 questions వచ్చాయంటే 2 minutesలో సాల్వ్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. సో మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు సో నెంబర్ ఆఫ్ మార్క్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు సో మంచి స్కోర్ అయితే వస్తుంది. సో స్కోర్ కూడా మనకి సో టోటల్ మ్యాక్సిమం స్కోర్కి మనం ఫిక్స్ చేయాలండి. అంటే టార్గెట్ మనం ఎలా ఉండాలి, మన టార్గెట్ అనేది మ్యాక్సిమం స్కోర్ ఉండాలంటే 70+ ఉండాలండి. 70+. ఎందుకంటే సో మీరు ప్రీవియస్గా కట్ ఆఫ్ చూసుకున్నా సరే ఆర్ఆర్బీలో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందండి. 65, 70, 75 అలా కూడా కట్ ఆఫ్ ఉంటుందండి. ఓకే, సో అందుకని మన మ్యాక్సిమం స్కోర్ ఎంత పెట్టుకోవాలంటే 70 కట్ ఆఫ్ పెట్టుకోవాలండి మనం ఇక్కడ. అంతే టోటల్ 80 marks ఉంటాయి. 80 marks మనం 70 marks చేయగలిగితేనే, స్కోర్ చేయగలిగితేనే. ఓకే, 70 marks స్కోర్ చేయాలంటే నంబర్ ఆఫ్ మార్క్స్ ఎగ్జామ్స్ రాయాలి. నంబర్ ఆఫ్ మార్క్స్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే మీరు సో గుడ్ స్కోర్ని మీరు గెయిన్ చేయగలరండి ఇక్కడ.
ఓకే. సో మినిమం టార్గెట్ అయితే పెట్టుకోవద్దండి. మినిమం టార్గెట్ అంటే 50లు 60లు పెట్టుకుంటే మనం క్వాలిఫై అవుతాం. ఆ రోజులు పోనీయండి ఇప్పుడు. సో 50లు 60లు పెట్టుకుంటే అసలు క్వాలిఫై అవ్వరు. సో మన టార్గెట్ అనేది మ్యాక్సిమం స్కోర్ మీదే ఉండాలి. 70+ ఉంటేనే మీరు రేస్లో ఉన్నట్టు. ఓకే. సో 70+ స్కోర్ ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఓకే. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న టాపిక్స్కి వెయిటేజ్ని బట్టి ఆ వెయిటేజ్ రావాలి అంటే సో మీరు డెఫినెట్లీగా అప్లికేషన్ ఓరియంటెడ్లో థింక్ చేయాల్సిందే. సో మీరు అప్లికేషన్గా అప్లై చేస్తేనే నేను చెప్పినట్టుగా మీకు సో ఈ స్కోర్ని మీరు రీచ్ అవ్వగలరండి. నెంబర్ ఆఫ్ మార్క్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మీరు. సో నెంబర్ ఆఫ్ మార్క్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే సో 70+ స్కోర్ని మనం గెయిన్ చేయగలము. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.